అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సార్కు. అంటే ఇండివిజువల్గా కాదు, అపాయింట్మెంట్ దొరికింది ఇండివిజువల్గా కాదు, కాకపోతే టీం అంతా పోయిండ్రు. ఇది రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలి అని చెప్పేసి అడిగితే రిజెక్ట్ చేసేటోళ్ళు రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎటన్నా పోయేటోళ్ళు, లేకపోతే వెయిట్ చేయించేటోళ్ళు. కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగినరు అపాయింట్మెంటు. బట్టి విక్రమార్క, నేను అండ్ మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరం మేము వస్తున్నాము, మిమ్మల్ని కలవడానికి వస్తున్నామని చెప్పేసి అపాయింట్మెంట్ అడిగిరట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రైట్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ రౌండ్ టేబుల్గా కూర్చున్నారు. ఆ ఫోటో మీకు కనబడతా ఉన్నది ఇక్కడ. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజను, ఇటు పోతే మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు కూర్చున్నారు. ఇంకా ఇటు పక్క ఇంకెవరు ఉన్నారు అది కనబడతలేదు. మొత్తం మీద దాదాపు ఒక 18 నెలల తర్వాత అపాయింట్మెంట్ దొరికింది రేవంత్ రెడ్డి సార్కి. రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ దొరికింది. నిజంగా చూడక ఎదురు చూడంగా ఒక మంచి కార్యం జరిగితే ఎంత ఆనందం వెలుగుతుందోల్లా మనం ఎక్స్ప్రెస్ చేయకుండా కూడా మన కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. అంటే ఎదురు చూసే అంశాలు ఏమన్నా నెరవేర్చబడ్డప్పుడు. అయితే రాహుల్ గాంధీ గారితో కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ చూడొచ్చు. ఒక్కరి ముఖాలల్లో కూడా ఇంత ఇసుమంతనన్న చిరునవ్వు కనబడతలేదు. ఎవ్వరి ముఖాలల్లో చిరునవ్వు కనబడతలేదు. ఒక మీటింగు, ఒక సమావేశం జరిగింది అన్నప్పుడు ఎంత బాధలలో ఉండని, ఎంత ఆవేశంలో నన్ను ఉండని లోకానికి పోతాయి ఈ ఫోటోలు అనుకున్న నేపథ్యంలో కొంచెమంత నవ్వన్న కనబడుతుంది, ముఖంలో ఆనందం అన్న కనబడుతుంది. కానీ ఇక్కడ ఎవ్వరి ముఖాలల్లో ఆనందం లేదు, ఎవ్వరి ముఖాలల్లో కనీసం కంసెకం ఇసుమంతనన్న చిరునవ్వు కనబడతలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం దాదాపు ఒక 18 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు అన్న నేపథ్యంలో, వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో, లేదు నేను 24 గంటలు రాహుల్ గాంధీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, పోయిన ప్రతిసారి ఫోటో దించి సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు, పోయిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడి ఏం చెప్పారు, 24 గంటలు ఫోన్లు మాట్లాడుతున్నా అని చెప్పిండ్రు. 24 గంటలు కాదు కదా, కనీసం అపాయింట్మెంట్ కాదు కదా, ఫోన్ కూడా చేస్తలేరు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అనే అంశము తెర మీదకి వచ్చింది. మొన్న క్లియర్గా క్లారిటీ వచ్చింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు. రాహుల్ గాంధీ నాకును రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అసలు మమ్మల్ని కలుస్తలేడు, 1.5 పొద్దు దాటిపోయింది, మమ్మల్ని కలవక అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి పడేసిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు జోరందుకున్నాయి. రాహుల్ గాంధీ దగ్గరికి పోయి మోడీ దగ్గరికి మనం పోదాము, బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో, ఈ కులగణన అంశం ఏదైతే ఉన్నదో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మోడీ దగ్గర ప్రతిపాదిద్దాం, మోడీ దగ్గర అంశాన్ని లేవనెత్తుదామని చెప్పేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి పోయి బతిలాడుతూ ఉన్నారు అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి అక్కడికి పోగానే మన మోడీ ఏమో పర్యటనకు పోయిరు, విదేశాల పర్యటనకు పోయిరు. మొత్తం మీద మలేషియానో లేకపోతే ఏటో విదేశాల పర్యటనకు పోయిరు. మొత్తం మీద రేవంత్ రెడ్డి అక్కడ పోయిందన్న నేపథ్యంలో మోడీ అక్కడి నుంచి ఆ పర్యటనకు పోయిరు. సరే, అది యాదృచ్ఛికంగా జరిగిందో మరి ఎట్లా జరిగిందో కావాల్సుకొని జరిగిందో అది వేరే విషయం. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే ముచ్చట్నేనా? ఒకవైపు వీళ్ళేమో డబ్బాలు కొడతా ఉన్నారు, తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి. రోల్ మోడల్ తెలంగాణ బీసీ కులగణన ఏదైతే ఉన్నది, కులగణన చేపట్టింది తెలంగాణ రాష్ట్రం, ఇది రోల్ మోడల్ అని చెప్పేసి వీళ్ళు ఒకవైపు డబ్బా కొడతా ఉన్నారు. దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల బీసీ జనాభాను మింగి 20 లక్షల నుంచి 30 లక్షల మంది బీసీ జనాభాను మింగి తక్కువగా ఉన్న అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జనాభాను ఏకదం పెంచిండ్రు. 10 నుంచి 15%, 8 నుంచి 15% ఏకదం పెంచుకున్నారు. మరి అట్లెట్లా సాధ్యమైంది, ఏం కథ అంటే ఆన్సర్ లేదు, సమాధానాలు లేవు. అయితే ఈ బీసీ కులగణన అనేది అక్కడ నిలబడదా? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు దాటితే ఎక్కడ యాక్సెప్ట్ చేసినట్టు లేదు. కానీ పూర్తి డాటా ఉన్నట్లయితే యాక్సెప్ట్ చేయొచ్చు ఒకానొక సందర్భంలో, రేర్ సిచ్యువేషన్లలో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ బీసీ ఆర్డినెన్స్ కేంద్రం బీసీ ఏదైతే ఆమోదం బిల్లు ఏదైతే ఉన్నదో ఆ బిల్లును తిరస్కరించిన తర్వాతనే ఇక్కడ ఆర్డినెన్స్ డ్రామాకు తెరలేపిందని చెప్పేసి కొన్ని అంశాలు. అయితే ఇక్కడ ఆనందం లేకపోవడానికి గల కారణాలు నేను చెప్తా. ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి నిజంగా
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఓన్గా పిలుచుకొని ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అందేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీతోని ఒక్కరికి సపరేట్గా 1 గంటన్నర టైం ఇచ్చిండ్రు అని చెప్పేసి అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ప్రత్యేకంగా ఫోటో కూడా ఇచ్చిండ్రు. ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక్కొక్కరు అయినప్పుడు ఇప్పుడు అంతకుముందు ధనసరి అనసూయ అయినప్పుడు అంటే మంత్రి సీతక్క అయినప్పుడు కూడా ఆ ముఖంలో ఆనందం వేరుంటే వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళతో ఫోటో దిగినప్పుడు వీళ్ళ ముఖంలో ఆనందం ఎట్లుండే, రాహుల్ గాంధీ ఫేస్లో చేంజెస్ ఎట్లుండే అనేది అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే తెర మీదకి వచ్చిందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు ఫోన్లు ట్యాప్ చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు మొత్తం మీద ఆ మంత్రుల దగ్గర ఆధారాలు ఉన్నాయట. ఈ ఆధారాలు పట్టుకొని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ మంత్రులు అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే డైవర్షన్ డ్రామాలకు దిగిండ్రు. ఈ ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు కనుక రాహుల్ గాంధీ దగ్గర దాకా పోయినట్లయితే ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుంది, ముఖ్యమంత్రి పదవి ఆగమవుతుంది అన్న నేపథ్యంలో అవును ఫోన్లు నేనే ట్యాప్ చేసిన అని చెప్పేసి ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో నేను ఫోన్లు ట్యాపింగ్ చేపిస్తా ఉన్నా, స్పైవేర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో దాన్ని వాడి మరి ట్యాప్ చేపిస్తా ఉన్నా అని చెప్పేసి ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో మాట్లాడడం జరిగింది. బాహటంగానే బహిరంగంగానే ఒప్పుకున్నారు. అంటే మనం చేస్తే సంసారం ఇంకొకరు చేస్తే డ్యాష్ అన్నట్లు సాయి సంసారి లచ్చి దొంగ వ్యవహారంనైతే ఎంబడేసుకొని తిరుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి. తెలంగాణ ప్రజానికం మాట్లాడుకుంటా ఉన్నది. పోయిన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. పోయిన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపులు చేసిండ్రు. ఆ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. మా ఫోను కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నారు. వీళ్ళకు ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థను వాడుకొని వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్లు చేసిరని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడి సిట్ దర్యాప్తు అని చెప్పేసి ఒక దర్యాప్తు అని చెప్పేసి విచారణ అని చెప్పేసి దాదాపు ఒక 100 మందికి మీదుగా ఇందులో సాక్షులుగా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఆ అధికారులను పిలిచి ఈ అధికారులను పిలిచి దాదాపు ఏడాది పొద్దు నుంచి సిట్ దర్యాప్తు అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి విచారణ అని చెప్పేసి ఈ కమిటీల పేరుతోని కాలయాపన చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. తీరా ఇప్పుడు చూస్తే మంత్రుల దగ్గర నేనే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు దాదాపు 6 మంత్రులవి అండ్ ఇంకో 26 మంది ఎమ్మెల్యేలవి ఫోన్లు ట్యాప్ చేపిస్తా ఉన్నారట రేవంత్ రెడ్డి అని చెప్పేసిన అంశాలు. ఆఖరికి మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఫోన్ ట్యాప్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి, వైరల్ అవుతా ఉన్నాయి. స్వయాన మీనాక్షి నటరాజనే రాహుల్ గాంధీ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చిందనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అయితే ఈ మంత్రుల దగ్గర ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలు కొంటపోయి రాహుల్ గాంధీ దగ్గర పెడితే నా ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఫోన్లు ట్యాపింగ్ చేసేదే వ్యక్తిగత అంశాల కోసం, ఆయన ఫోన్లు ట్యాప్ చేసేది నా సీటు కిందకి ఎవరు నీరు తీసుకొస్తా ఉన్నారు, సాప కింద నీరులా ఎవరు వ్యవహరిస్తా ఉన్నారు, నాతో ఉండుకుంటా నాతో మంచిగా మాట్లాడుకుంటా నా వెనక గోతులు తీసేటోళ్ళు ఎవరు, అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఎవరు అని చెప్పేసి ఈ అంశాలన్నీ పసిగట్టడం కోసమే ఫోన్లు ట్యాపింగ్ చేపించిరనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. మరి ఈ సీటు కాపాడుకోవడానికి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము నిజంగానే ఆయన సీటు ఎగరగొట్టే ప్రయత్నం ఇక్కడున్న మంత్రులు అండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన సీటు లేపేసే ప్రయత్నం చేసిరో చేయలేరో తెలియదు. అధిష్టానానికి ఎటువంటి కంప్లైంట్ ఇచ్చిరో తెలియదు. ఒకవేళ కంప్లైంట్లు ఇచ్చినా కూడా అధిష్టానం ఏ విధంగా రిసీవ్ చేసుకుందో తెలియదు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశం మొత్తం ఈ దాదాపు రాడార్లో భద్రమై ఉన్నాయట. ఈ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు మంత్రుల దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయట. ఆ ఆధారాలు ఏవైతే అధిష్టానం దగ్గరికి పోయినాయో ఏదైతే సీటుకు ఎసరొస్తుంది అన్న నేపథ్యంలో ట్యాపింగ్ చేసిన అంశాలన్నీ అక్కడికి పోయినాయో అప్పుడు సీటుకి ఎసరొచ్చే కథ ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. ఇందు నిమిత్తమే రేవంత్ రెడ్డి సార్ స్వరం మార్చిండ్రు, రాగం మార్చిండ్రు, తాళం మార్చిండ్రు, దరువు మార్చిండ్రు. ఏం మార్చిండ్రంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం, ఏ ప్రభుత్వాలైనా చేస్తాయి. పోయిన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ ట్యాప్ జరిగిందనేది నేను అనుకోవట్లే. ఎందుకంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లయితే నన్ను సిట్టు దర్యాప్తుకు పిలిచేది, నన్ను సిట్టు విచారణకు పిలిచేది. అంటే ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ అయినట్లేనా? ఆ మధ్యకాలంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడతారు 600 ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్ అని చెప్పేసి. ఇప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి ఒప్పుకుంటుండు కదా, బాహటంగా ఒప్పుకుంటుండు కదా. మరి రాయగలుగుతారా వార్తలు మీరు? కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేయకముందే కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్లు చేసిరు, హీరోయిన్ల ఫోన్లు విన్నారు, లేకపోతే బంధుమిత్రుల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు,
ఆ భార్యాభర్తల కాపురాలలో చిచ్చులు పెట్టిరని చెప్పేసి పెద్ద పెద్దగా అడ్డదిడ్డమైన అడ్డగోలు thumbnails పెట్టిరు కదా. మరి ఇప్పుడు స్వయాన రేవంత్ రెడ్డి సారే ఒప్పుకుంటారు కదా, నేనే ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నా, నేను ఒక 6గురితోని కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా, ఏదైతే గూఢాచార వ్యవస్థ నిఘా ఉంటుందో స్మగ్లింగ్ ఉంటుందో వాటి మీద దృష్టి పెట్టి వాటిని అరిగట్టడానికి వాడే ఈ గూఢాచార వ్యవస్థను వాడుకొని 6గురితోని నేను సెటప్ చేపించుకొని మొత్తం మీద నా ఎమ్మెల్యేల ఫోన్లు నా మంత్రుల ఫోన్లు నేను ట్యాప్ చేస్తున్నా, వాళ్ళ సంభాషణలు వింటున్నా అని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి సారే ఒప్పుకున్నారు కదా. మరి ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు వార్తలు రాసుకొస్తారా పచ్చ మీడియా? రాసుకొస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఆంధ్ర మీడియా మొత్తం పెత్తనం ఏంటంటే తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించాలి, తెలంగాణలో మన ఉనికిని కాపాడుకోవాలి, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వివాదము ఆంధ్ర తెలంగాణ నినాదం లేస్తే మనకు పుట్టగతులు ఉండయి, మనల్ని అప్పుడు పార్టీలనే తరిమి కొట్టారు, ఇప్పుడు మనల్ని కూడా కరకట్టదాకా ఉరికిస్తారన్న నేపథ్యంలో సరే ఈ అంశం ఇట్లుంటే రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినాగానే ఏం చేస్తారంటే మంత్రుల బుజ్జగింపు కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఎవరైతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారో, ఎవరైతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికితే పోయి అక్కడ మా బాధలన్నీ చెప్పుకొని నిజంగా వీళ్ళు గనక ఓపెన్ అయితే, ఈ మంత్రులు గనక ఓపెన్ అయితే, ఆల్రెడీ ఒక రాజగోపాల్ రెడ్డి ఓపెన్ అయ్యిండు, ఎట్లా అంటే ఏకుపోయి మేకు తయారైండు అని అంటారు చూడుర్రి, అట్లనే రాజగోపాల్ రెడ్డి ఒక డ్యాష్ లెక్క తయారైండ్రు రేవంత్ రెడ్డికి అని అంటారు కదా, గట్లనే తయారైండ్రు రాజగోపాల్ రెడ్డి. మొత్తం మీద కడుపు చీల్చుకుంటే అన్ని ముచ్చట్లు బయట పడతాయి కదా, గట్లనే ఒక్కొక్క ముచ్చట అన్ని బయట పెడతా ఉన్నారు. ఈ మంత్రులు గనక నోరు విప్పి, ఈ మంత్రులు కనుక వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు జరిగినట్లు ఆధారాలు గట్లా బయట పెడితే కంపల్సరీ రేవంత్ రెడ్డి సీటు పోవడం ఖాయం. గందుకని వాళ్ళు ఈ నోరు విప్పకుండా వాళ్ళను బుజ్జగింపే కార్యక్రమం ముంగటేసుకున్నాడు. కానీ మొన్నటికి ముందుగాలనేమో ఆ సదరు మంత్రిని పిలిపించుకొని వార్నింగ్లు ఇచ్చిండ్రు. మీరు ఏం మాట్లాడుకున్నారు, నా మీద కుట్రలు చేస్తున్నారని నా దగ్గర ఉన్నాయి, మీరు మాట్లాడుకున్న సంభాషణ మొత్తం ఉన్నది, నేను అధిష్టానం దగ్గర పెడతా అని చెప్పేసి. కానీ వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేసుడు తప్పు కదా రేవంత్ రెడ్డి సార్, అందుకనే ఈ ట్యాపులు చేసిన ఆధారాలను కొట్టబోయి అధిష్టానం దగ్గర పెట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళని ఇక్కడిని అడ్డుకోవాలని చెప్పేసి బుజ్జగించు కార్యక్రమాలకు దిగుతారట. మరి నిన్న పోయిండ్రు కదా, ఇవాళ రేపు వస్తారో ఎల్లుండి వస్తారో తెలియదు. మొత్తం మీద అచ్చిరాగానే మంత్రుల బుజ్జగింపు కార్యక్రమాలకు దిగుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఇది పోయిన ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక గూఢాచార వ్యవస్థ, అభద్రత ఏదైతే 2015లో ప్రభుత్వాన్ని కూల్చడానికి నోట్ల కట్టలతోని పట్టుబడ్డారు కదా మీరు, గట్లనే ఎవరైనా ప్రభుత్వాలను కూల్చడానికి లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, స్మగ్లింగ్లు నిఘా గంజాయి ఈ బ్యాచ్లను పట్టుకోవడానికే ఈ గూఢాచార వ్యవస్థను వినియోగిస్తారు. గవ్వీటిని వినియోగించి ఎంతగానం మొత్తుకున్నా కూడా, ఎంతగానం చెప్పినా కూడా, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా ఇక నాగ్గాంకున్నది నోరు నాగ్గాంకున్నది, ఇక మందిని చూడంగానే మంది మార్పాలని చూడంగానే నాకు ఆగమవుతుంది అన్నట్లు ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి కాలం ఎల్లదీసిండ్రు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం కాదు అని చెప్పేసి ఇలా బాహటంగానే ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి. మరి చూడాలి అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది. వచ్చినాక బుజ్జగించినాక మంత్రులు అక్కడికి వెళ్ళకుండా ఉంటారా, ఒక వెళ్ళినా కూడా అక్కడ చెప్పకుండా ఉంటారా? వీళ్ళ కడుపుల పేగులు కడుపులది ఇప్పుతాయ పేగులని కాళ్ళ మీద పడ్డట్టు పాపం వాళ్ళ గుండె లోపల ఆవేదన ఉన్నదట. ఆవేదన ఏ విధంగా ఉన్నదంటే ఒక మంత్రి దెబ్బకు ఫోన్ వాడు బంద్ చేసిండు, ఇంకొక మంత్రి ఆ ఫోన్ మార్చేసిండు. ఈ పరిస్థితి రైట్. మొత్తం మీద రేపు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ముచ్చట్లల్లా. ఇది గూఢాచార వ్యవస్థలో వాడే విధానము, మొత్తం మీద తన వ్యక్తిగత విషయాల కోసం ఈ ఫోన్లు ట్యాపింగ్ చేసిరు కదా. మరి రేపు ఈ అంశాల మీద ఏ విధమైన పరిణామాలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అధిష్టానం మనం చూడొచ్చు.